1903 సెప్టెంబర్ 3 గాడ్ జీసస్ అపియర్డ్ టు సాధు సుందర్ సింగ్. ఇంకా అది మొదలుకొని ఏ సుందర్ సింగ్ అయితే దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేశాడో అదే సుందర్ సింగ్ దేవుని గూర్చిన సువార్త వీధుల్లో గ్రామాల్లో వెళ్తూ దేవుని గురించి సువార్త ప్రకటిస్తూ ఉన్నారనమాట. అయితే అక్కడున్న భయంకరమైన సాంప్రదాయాలు బట్టి అందరికీ కోపము, ఉద్రేకము. ఏంటంటే ఈ వ్యక్తి మన హైందత్వాన్ని విడిచిపెట్టి క్రైస్తవ మతంలోకి చేరాడా, ఒక ఫారెన్ దేవుడిని వెంబడిస్తున్నాడా. అంటే మన ఇండియన్ భారతీయులకి ఎలాగ ఉండేదంటే దేవుడు యేసుక్రీస్తు అంటే మన భారతదేశానికి సంబంధించిన దేవుడు కాదు, ఆయన కేవలం అమెరికా, ఇంగ్లాండ్ తెల్ల చర్మం కలిగిన వ్యక్తులకే, అంటే ఫేర్ స్కిన్డ్ పీపుల్కి ఆయన దేవుడు. క్రిస్టియన్స్ అంటే ఫేర్ స్కిన్డ్, అంటే they were living in a lie that all the foreigners or the fair skinned people are Christians, but that is utter lie కదండి. నాట్ ఎవ్రీ అమెరికన్ ఇస్ ఎ క్రిస్టియన్, నాట్ ఎవ్రీ ఫేర్ స్కిన్డ్ పర్సన్ ఇస్ ఎ క్రిస్టియన్ కదా. అలాగా అటువంటి అబద్ధాలు వాళ్ళు అలా నమ్ముతూ మూఢనమ్మకాలతో ఇది ఫారెన్ దేవుడిని నమ్ముకున్నాడు. ఎంత భయంకరమైన పని చేస్తాడు, ఎంత సిగ్గుచేటు తెచ్చాడు వాళ్ళ కుటుంబానికి అని ఆయనని చాలా నిందించడము ప్రారంభించాడనమాట. వారి తండ్రి దగ్గరికి వచ్చి, నీ కొడుకు చేసే పని చూస్తున్నావా ఏంటి, ఏమైంది, ఆయన పిచ్చిగానే ఏమైనా ఎక్కిందా, దేవుని వెంబడి మన ఇంత సాంప్రదాయమైన దేవుళ్ళని వారందరినీ విసర్జించి ఆ భయంకరమైన దేవుని వెంబడిస్తాడా, ఫారెన్ దేవుని వెంబడిస్తారా అని వారి తండ్రి దగ్గరికి వచ్చి అనేక మంది అలాగా నేరారోపణలు చేస్తూ ఉంటే అప్పుడు అటువంటి